హలో హాయ్ వెల్కమ్ టు కుకింగ్ విత్ mridula.blogspot.com. మీ సలహాలు సూచనలు పంపాల్సిన నా ఈమెయిల్ అడ్రస్ reddy.mridula@gmail.com. మీ కామెంట్స్ని నా బ్లాగ్ కుకింగ్ విత్ మృదులాలో కూడా పోస్ట్ చేయొచ్చు. ఈరోజు మనము ఎగ్ వైట్స్ బెల్ పెప్పర్ బుర్జీ రెసిపీ చూద్దాము. దీనికి కావాల్సిన పదార్థాలు 4 కోడిగుడ్లు, వీటిలోంచి ఎగ్ వైట్స్ని సపరేట్ చేసి పెట్టుకోవాలి. ఒక చిన్న కప్పు సన్నగా తరిగిన రెడ్ బెల్ పెప్పర్ ముక్కలు, ఒక చిన్న కప్పు సన్నగా తరిగిన పాలకూర, 4 టేబుల్ స్పూన్లు సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు, 1/2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, తగినంత ఉప్పు, చిటికెడు పసుపు, 1/2 టేబుల్ స్పూన్ మిరియాల పొడి, 1 టేబుల్ స్పూన్ అవకాడో ఆయిల్ లేదా ఆలివ్ ఆయిల్. ఇప్పుడు తయారు చేసే విధానాన్ని చూద్దాము. ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి ఆయిల్ వేయాలి. అది వేడయ్యాక బెల్ పెప్పర్, ఉల్లిపాయ ముక్కలు, పాలకూర వేయాలి. కొంచెం ఉప్పు పసుపు వేసి బాగా కలిపి 3 నిమిషాల పాటు వేయించాలి. ఇది ఎక్కువగా వేగాల్సిన పని లేదు. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా కలిపి ఇంకో 2 నిమిషాలు వేయించాలి. ఇప్పుడు ఎగ్ వైట్స్ని వేసి ఒక 2 నిమిషాలు కలపకుండా ఉంచాలి. ఇలా చేయడం వల్ల ఎగ్ వైట్స్ దగ్గర పడతాయి. కలిపినప్పుడు బిగ్ చంక్స్ లాగా వచ్చి రుచి చాలా బాగుంటుంది. ఇప్పుడు ఎగ్ వైట్స్ మీద మిరియాల పొడి చల్లి 1 నిమిషం ఆగి కలపాలి. కలిపిన తర్వాత ఇంకో 2 నిమిషాలు అలా ఉంచి స్టవ్ ఆఫ్ చేయాలి. అంతే, ఎంతో రుచికరమైన ఎగ్ వైట్స్ బుర్జీ రెడీ. ఇది చాలా చాలా హెల్తీ రెసిపీ. ఇది బ్రేక్ఫాస్ట్లోకి స్నాక్ లాగా లేదా కీన్వాతో కలిపి లంచ్ ఆర్ డిన్నర్ లాగా తీసుకోవచ్చు. ఈ రెసిపీ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఈ రెసిపీ డీటెయిల్డ్ స్టెప్స్ నా బ్లాగ్ కుకింగ్ విత్ మృదులాలో కూడా చూడొచ్చు. ఇంకో రెసిపీతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు.